నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు తీర్మానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు కొనియాడారు. గత 10 సంవత్సరాల పాలించిన భారత ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసి బీసీల సంక్షేమానికి ఊస ఎత్తలేదని వారు విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతోందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్నారని వారు ప్రశంసించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో రూరల్ నియోజకవర్గంలో అందరికీ సమాన న్యాయం ఇస్తూ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఆ నమ్మకం ఆయన మీద ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కొటాల్పల్లి రమేష్ గౌడ్, బొక్కల బాలయ్య, చిలిమెల సీను, బాలలింగయ్య, రమేష్ గౌడ్, కుమ్మరి గుండయ్య, మచ్చనారాయణ, హమేత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళ మా అందరి మంత్రివర్యులకు మరి మా జిల్లా మా రూరల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అయిన భూపత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి మరి ఎన్నో రోజుల నుంచి గత ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వ కులగానే చేస్తామని బీసీలని అన్ని కులాన్ని మోసం చేసిరే కానీ ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట పక్కన నిలబడింది. రాబోయే రోజులుగా బడుగు బలిన అందరూ బాగుపడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆన నుంచి ఈయన నుంచి ఇందిరాగాంధీ నుంచి పడితే సోనియా గాంధీ వరకు బడుగు బలిన వార్తలను కాపాడుకున్నదే కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీ ఏ పార్టీ అన్ని కులాలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. కొంతమంది రాజకీయ కొంత రక్షణకు బీసీలకు మధ్యవర్గాలు ఇచ్చారు, బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. రాబోయే రోజుల కాలం నుంచి ఎదురుచూస్తున్న బీసీలకు అన్యాయం జరుగుతున్న దాని గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ముందు ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పకుండా బీసీ కులగణన చేస్తామని చెప్పి మాట ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క, మన పొన్నం ప్రభాకర్ గారు కలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టించి పాస్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటుందని నమ్ముతూ ప్రతిసారి అప్పటి నుంచి కానీ ఇప్పటి కానీ ఎప్పుడైనా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలను కాపాడేది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దర్పల్లి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ శాసనసభలో ఓబీసీ బిల్లు ఆమోదించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద దర్పల్లి కాంగ్రెస్ బీసీ మండల ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఆర్థిక శాఖ మంత్రి మల్లు విక్రమార్క గారికి, అదే విధంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, మళ్ళా శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి మాట బీసీ కులగణనను మేము ఎలక్షన్లో గెలిచిన మా ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి మేము అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానించి ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు మూలంగా మేము మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పిసిసి అధ్యక్షులు మరియు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సార్ గారికి